పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది. చిన్నప్పటి ఆయన 17వ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో 10 మందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి, తన్ను తాను చెక్కుకున్నటువంటి శిల్పి. హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు, హీస్ డెస్టినేషన్. నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే, ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా మలుపు తిప్పుకున్నాడంటే, ఈయన సినిమా యాక్టర్ ఏంటి, ఎవరితో మాట్లాడు, ఎటు పక్కన నిలబడతాడు, ఈయన సినిమా యాక్టర్ ఏంటి అని మనం అనుకుంటే, కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు, సురేఖ గారి ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు. పోనీ యాక్ట్ చేశాడు, అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా, మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు. ఇది ఆయన చేసుకుంది కాదు, ఇది ఒక డెస్టినీ ఆయన నడిపిస్తుంది. అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి, సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్. ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప అది కదలదు. అది ఆయన గొప్పతనం కాదు, దిస్ ఈస్ ఆల్సో డెస్టినీ. ఆయన అలా రుచించబడ్డా అటువంటి వ్యక్తి ఇన్ని అవమానాలు, ఇన్ని భయంకరమైన సిచ్యువేషన్ అంతా తిరగబడి ఈయన మినిస్టరా, ఈయన డిప్యూటీ సీఎం, ఇది ఆయన గొప్పతనం కాదు, దిస్ ఈజ్ ఆల్సో డెస్టినీ. ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది, చావు మీది, బతుకంతా దేశానిది. అంతే, పుట్టుక మీది, చావు మీది, ఈ రెండే మీవి. అలాగా తన ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం, మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా తిట్టలేక చిన్న మందలింపించినది, ఎందుకంటే మనకి రాజకీయాలండి ఎందుకంటే. ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా, వెళ్ళు. పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పెరిగారు, పుట్టారు, పెరిగారు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదల, ఎడం చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడం చేత్తో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్, ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా
నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల, రామకృష్ణ పరమహంస పట్టుదల, వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు, పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు. ఇప్పుడు నేను చెప్పేది, రేపొద్దున ఆయన ఎంత గొప్పవాడు అవుతాడనేది మనం నిర్ణయించలేము, మన చేతుల్లో లేదు. ఇవాటికి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు. ఇక్కడ తర్వాత ఏ ఏ శిఖరాలను ఆయన అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. సకల సృష్టి స్థితి రేఖారుడైన భగవంతుడి చేతుల్లో ఉంది. కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీని నమ్ముకొని వెళ్ళేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి, ఎన్నో స్థితులను అధిరోహించాలి అని మనం కోరుకుందాం. అధిరోహించి తీరుతాడు. అస్తు అస్తు అస్తు, శుభమస్తు. ఇది జరిగి తీరుతుంది, ఇది నిత్య సత్యం. చాలు. ఏవయ్యా, నువ్వు పొగట్టడానికి వచ్చావా ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా, లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి, ఆయన పొగట్టడానికి వచ్చావా అనుకోవచ్చు. మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆయన సంవత్సరం క్రితం చూశాను, 1 year బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగోలేదంటే మాత్రం చూశాను. ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు, ఆయన గురించి నాకు తెలిసింది లేదు. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ఆత్మీయత. ఆత్మీయత వేరు, స్నేహం వేరు. ఆత్మలు కలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. సరే, ఇక నీ సోది ఆపబోయా, చెప్పు హరిహర వీరమల్లు గురించి. హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు, శివుడు ఒక్కడొస్తేనే, శివతాండవం చేస్తే 14 లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు. అవునా? శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ గడగడగడ భూలోకం అంతా ఉణికిపోతుంది. అటువంటి శివుడు వస్తున్నాడు. విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి. ఒకడు హరుడు, ఒకడు హరి. విష్ణుమూర్తి, శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు. హరిహర వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే, అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. సరే, ఏదేమైనా ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి 2 ముక్కలు చెప్పాలని. సరే, సినిమా గురించి అంటారా, ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అలా కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు, ఇలాంటి స్టైల్. అప్పుడెప్పుడో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైలు. ఆయన కారణ జన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ, మా అమ్మాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని ఉంది పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక. మన ఇద్దరి మధ్య ఒక మాట నిలబెట్టుకుందాం. ఓకే. ఏమండి, ఈవిడేమో నన్ను 2 నిమిషాలు మాట్లాడమంది, నేనేమో 5 నిమిషాలన్నా మాట్లాడతానని అడుగుతున్నా. మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు. మాట్లాడేది ఎవరి గురించి? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి, సంతోషం అని వెళ్ళిపోవచ్చు. అలా చేయనా సార్? 2 నిమిషాలు ఇక్కడ, 3 నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా? ఓకే సార్. ఒకటి ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకోండి టైము, ఇందాకటి కాదు.
ఇక్కడ వాళ్ళు అలాగే అంటారు కానీ నేను 15 నిమిషాలు తీసుకుంటా టైం, నా సంగతి నాకు తెలుసు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మనకి టైం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక. అండ్